చూడండి, ఇక్కడ మీరు చూసేది మందార. ఈ మందార మొక్క దీంట్లో ఉన్నటువంటి పుష్పాలు అనేవి ద్విలింగ పుష్పాలు, బైసెక్సువల్ ఫ్లవర్స్ ఉంటాయి. స్త్రీ పురుష ప్రతి భాగాలు ఉంటాయి. ఇక్కడ స్వపరాగ సంపర్కం, పరపరాగ సంపర్కం అనేది ఎట్లా జరిగిద్దో చూద్దాం. ఇది తీసుకున్నట్లయితే ఇవి కేసరావళి. ఈ కేసరావళి మనం టచ్ చేసినట్లయితే ఇక్కడ పరాగ రేణువులు మన వేలికి అంటుకుంటాయి. ఇప్పుడు మన వేలికి అంటుకున్నటువంటి పరాగ రేణువుల్ని ఈ కీలాగ్రం మీదనే ఇక్కడ అద్దుతున్నాను. సో ఇట్లా అద్దినట్లయితే అది స్వపరాగ సంపర్కం. అంటే ఒక పుష్పంలోని పరాగ రేణువులు అదే పుష్పంలోని కీలాగ్రాన్ని టచ్ అయినట్లయితే అక్కడ మనకి పరాగ సంపర్కం జరుగుతుంది. కాబట్టి ఇది స్వపరాగ సంపర్కం. ఒక పుష్పంలోని పరాగ రేణువులు అదే పుష్పంలోని కీలాగ్రాన్ని టచ్ అయితే అది స్వపరాగ సంపర్కం. జనరల్గా ఇప్పుడు ఒక తుమ్మెద వచ్చి ఇక్కడ ఉన్నటువంటి కేసరావళి మీద వాలినప్పుడు దాని కాళ్ళకి పరాగ రేణువులు అంటుకుంటాయి, పరాగకోశాలకు ఉన్న పరాగ రేణువులు అంటుకుంటాయి. తర్వాత మళ్ళీ అదే కీటకం వచ్చి తుమ్మెద వచ్చి ఈ కీలాగ్రం మీద వాలినప్పుడు దాని కాళ్ళకు అంటుకున్నటువంటి పరాగ రేణువులు అనేవి మళ్ళీ ఈ కీలాగ్రానికి అంటుకుంటాయి. కాబట్టి ఇక్కడ స్వపరాగ సంపర్కం జరుగుతుంది. మరి పరపరాగ సంపర్కం అంటే ఒకే చెట్టు మీద ఉన్నటువంటి రెండు వేరువేరు పువ్వుల మధ్య కానివ్వండి, లేకపోతే ఒకే జాతికి చెందినటువంటి రెండు వేరువేరు మొక్కలకు సంబంధించినటువంటి పుష్పాల మధ్య పరాగ సంపర్కం జరుగుతుంది. ఇది పరపరాగ సంపర్కం అంటారు. ఇక్కడ చూడండి, ఇది ఒకే చెట్టు మీద ఉన్నటువంటి రెండు మందార పువ్వులు, దీంట్లో ఉన్నటువంటి ఈ పరాగ రేణువులు, ఒక పువ్వులో ఉన్నటువంటి పరాగ రేణువులు ఇంకో పుష్పంలో ఉన్నటువంటి కీలాగ్రాన్ని నేను ఇక్కడ టచ్ చేస్తున్నాను. సో ఇది పరపరాగ సంపర్కం. ఇది పరపరాగ సంపర్కం. అంటే ఈ పువ్వు మీద ఉన్నటువంటి పరాగ రేణువులు కీటకం వచ్చి ఈ పువ్వు మీద వాలినప్పుడు దాని కాళ్ళకు అంటుకున్నటువంటి పరాగ రేణువులు అంటుకొని తర్వాత అదే కీటకం మళ్ళీ ఈ కీలాగ్రం మీద వేరే పువ్వు మీద ఉన్నటువంటి కీలాగ్రం మీద వాలినప్పుడు ఆ పరాగ రేణువులు ఈ కీలాగ్రాన్ని చేరతాయి. సో ఈ విధంగా ఇది పరపరాగ సంపర్కం. అంటే రెండు వేరువేరు పువ్వుల మధ్య జరిగితే దాన్ని పరపరాగ సంపర్కం అంటారు. అది ఒకే మొక్క మీద కావచ్చు, రెండు వేరువేరు ఒకే జాతికి చెందిన వేరువేరు పువ్వుల మధ్య కానీ జరగవచ్చు. ఒకే పువ్వులో జరిగితే అది స్వపరాగ సంపర్కం.